ఏపీలో అవినీతి పెరిగిపోయిందని సిపిఐ నేతలు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్త పాదయాత్రలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్, హంద్రీనీవా లాంటి జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను నిధులను మంజూరు చేసి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇదేం పరిపాలన అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా అవినీతిమయమైపోయింది. లంచగొండితనం రాజ్యం వెళ్తా ఉంది. ప్రతి దాన్ని కూడా లంచాలు వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఇవాళ మీరు ఆనాడు చెప్పింది వేరే, ఇవాళ జరుగుతున్నది ఒకటి. చెప్పిన దానికి జరుగుతున్న దానికి సంబంధమే లేదు. మొత్తం రివర్స్లో పోతా ఉంది. నిన్న కడపలో శంకుస్థాపన అందరూ కూడా చప్పట్లు కొడతాను. కానీ నేనేం చెప్తున్నానంటే మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన లేకుండా చూడండి. కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 5 సార్లు, నిన్న 5వ సారి, అంతకుముందు 4 సార్లు చేశారు. ఎక్కడే చేసిందే మేము కూడా పోయి చూసి వస్తాం. 5 రాళ్ళు ఎట్టున్నాయి, 5 సార్లు చేసాం. ఇప్పుడు ఏమంటున్నావు, 2 నెలలు కంప్లీట్ చేస్తాం. కనీసం 6వ సారి స్వామి అంటారు.